ఐఎమ్ సారీ. ప్లీజ్. నో ప్రాబ్లం. నెక్స్ట్. రవి, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, నో రికమెండేషన్స్, ఓన్లీ క్వాలిఫికేషన్. క్యాన్సిల్ చేసేయండి, వేస్ట్ ఆఫ్ టైం. అదేదో వాడు మొహం మీదే చెబుదాం, టైం పాస్. ఎస్, కాసేపు ఆడుకుందాం. కాల్ హిమ్. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యారా? కెన్ ఐ సిట్? పని చేసే టైప్ లో లేడే. అవును. సి మిస్టర్, ఎవడేం చెప్పినా కాదు అనడంలో మేము ముగ్గురం ఎక్స్పర్ట్స్. సో మేం కాదు అనడానికి ఛాన్స్ లేకుండా నువ్వు 3 పాయింట్లు చెప్పాలి. క్యాటరింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే బెటర్ ఏమో. సలహాలు వద్దమ్మా. మా ముగ్గురులో ఏ ఒక్కరైనా కాదు అన్నావనుకో నీకు ఉద్యోగం రాదు. ప్రొసీడ్. మీ ఇష్టం. మీకు ఎయిడ్స్, ఆంథ్రాక్స్ లేవు. మీ ఆవిడికి పక్కింటి ఆయనతో సంబంధం లేదు. నువ్వు చాలా అందగాడివి. నాకు ఉద్యోగం వచ్చినట్టేగా. అమ్మో, వీడికి ఉద్యోగం ఇచ్చావంటే చచ్చేమి. చూడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం అడగకుండా వెళ్ళిపోవాలంటే ఏం తీసుకుంటావు? మీ ప్రాణాలు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చచ్చినట్టు అవును అనాలి. ఒక్కడు కాదు అన్నాడా, ముగ్గురు ఫినిష్. నువ్వు 3 పూటలు గడ్డి తింటావు. అవునా కాదా? అవును. నువ్వు ఆ టైప్ మనిషివి. ఆ టైపా? గ్రామర్ లో పుల్లింగం, స్త్రీలింగం కాకుండా ఇంకోటి ఉంటుంది తెలుసా? ఆ టైప్. ఆ? గుడ్. నౌ ఇట్స్ యువర్ ఛాన్స్. నేను ఇప్పుడు నిన్ను, నీ ఫ్రెండ్స్ ని చెప్పుతో కొడితే నువ్వు హ్యాపీగా థ్యాంక్స్ చెప్తావు. అవునంటే చెప్పు, కాదంటే కత్తి. కేవలం దేవుడా. అవును. రికమెండేషన్లు, లింకులు, లంచాలతో ఉద్యోగం సంపాదించింది మీర్రా. వాటిని అడ్డం పెట్టుకుని పైకి వచ్చే లోఫర్ జనరేషన్ కాదురా మాది. సెల్ఫ్ కెపాసిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న యూత్ రా మేము. ఎవరితో ఉన్నా పెట్టుకో, యూత్ తో పెట్టుకోవద్దు. అవునరా, ముగ్గురు ఉన్నారు, ఏం లాభం? ఇంటర్వ్యూ చేసే ముందు కాస్త ప్రిపేర్ అయ్యవచ్చుగా. ఇడియట్స్. అయ్య బాబోయ్, అంత డెప్త్ వెళ్ళిపోయామంటరా? జస్ట్ టూ మచ్. చా, వాళ్ళకంత లేదులే గాని పద. ఓకే. హలో యంగ్ మ్యాన్. హలో ఓల్డ్ మ్యాన్. ఏమిటో ఎలా వచ్చావు? ఏదో ఇంటర్వ్యూ ఉంటే అటెండ్ అవడానికి వచ్చాను. లోపల ఎవరో కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదంట, వాళ్ళని ఫెయిల్ చేసి వచ్చాడు ఈడు. రే, వాళ్ళ గురించి ఏంట్రా? అసలు ఈ హోటల్ గురించి చెప్పుకోవడమే వేస్ట్. ఆహా. నువ్వు పద. అదేమిటో అలాంటా? సిటీలో ఈ హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంత సీన్ ఉంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కి ఎలా పడిపోతుంది? 5 స్టార్ హోటల్ కదా. సరే, ప్రాబ్లం ఎక్కడుందంట? అక్కడ ఆ మేనేజర్ రూమ్ లో. వాడే అంత లకోట అయితే ఆడికి ఉద్యోగం ఇచ్చిన వాడు ఇంకెంత డకోట అయి ఉంటాడు. బాయ్ ఓల్డ్ మ్యాన్. యంగ్ మ్యాన్, జస్ట్ మినిట్. వాడు నాకు బాగా తెలుసయ్యా. కావాలంటే నచ్చ చెప్తాను. రవి వాళ్ళకి నచ్చడం కాదు, రవికి వాళ్ళు నచ్చాలి. నువ్వేనైనా చెప్పు, నేను చస్తే ఒప్పుకోనరా. ఆ పనికి మాలిన వాడికి ఇచ్చి దాని గొంతు కోయమంటావరా? బుద్ధిగా ఏదన్నా ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తే అదే నా బాగుపడుతుంది. నీకెందుకు మావయ్య టెన్షన్? బావన్ నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను చూసుకుంటాగా. అవునరా, ఆడపిల్లని కోతివతలకి ఇచ్చేయాలి, దెబ్బదారులకు వస్తారు. నీ పిచ్చి గాని అట్లా ఎవరన్నా బాగుపడ్డారట్రా? నువ్వు ఉన్నావుగా పక్క బేవర్స్ గాడి. నా చెల్లిని చేసుకున్నాకే నువ్వు మనిషి అయ్యావు. కౌంటర్లొద్దు బాబో. జోకేసారా? అయినా వాడి సంగతి నీకు తెలియదురా. మోస్ట్ ఇంటెలిజెంట్. ఇన్ని ఉద్యోగాలు వదిలేస్తున్నాడంటే బెస్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఈ వాడు చూడు తప్పకుండా సక్సెస్ అవుతాడు. రాకపోతే ఇప్పుడు చెప్పు. అదిగో బావ వచ్చేసాడు. ఎలా రవి, జాబ్ కన్ఫర్మ్ రా? త్వరగా క్లాస్ స్టార్ట్ చేయి, నేను వెళ్ళాలి. చాలా పంక్చువల్ ఇక్కడ, అసలు క్లాసులు మిస్ అవడా. అంటే ఉద్యోగం ఉన్నట్టేనా? ఎవడరా నువ్వు? ఇదేమన్నా కొత్త విషయమా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పెడసరంగా సమాధానం చెప్పుంటాడు, మెడబట్టుకుని బయటికి ఎంటుంటారు. అంత సీన్ లేదులే, మనమే కోటింగ్ ఇచ్చొచ్చాం. ఇస్తావు, పైకొచ్చే లక్షణాలుంటేగా. అడుక్కు తింటానికి వెళ్ళినప్పుడు అడుగు ఉండాలరా. ఏం చేయమంటావు? నీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆహా, నన్ను చూడక్కర్లేదు, వాడిని చూసి నేర్చుకోవాలి. మనిషి బొగ్గు అయితే మనసు బంగారం. వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ అమ్మకు నాన్నకు ఇంత కూడి పెడుతున్నాడు. కనీసం నిద్రలోనన్నా వాడి పేరు తెచ్చుకోరా. వాడికి ఉన్న మంచి లక్షణాల్లో 1, 2 అయినా నీకు అబ్బుతాయేమో. చాలా ఈజీరా, ఇలా కలమూసుకుని ఆచి ఆచి అనంతే. అచ్చిగాడి కోసం వాళ్ళ నాన్న పెట్టుబడి పెట్టి షాప్ పెట్టించాడు, అందుకే వీడు కూడు పెడుతున్నాడు. తమరేమిచ్చారు? బాడీ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, చాలదా? అవి పశువులు కూడా ఇస్తా. డేయ్, నువ్వు బాగుపడవురా.
అవును బాగుపడ్ను, డెఫినెట్లీ బాగుపడ్ను. నేనే కాదు, నీలాంటి తండ్రున్న ఏ కొడుకు బాగుపడ్డు. అరే ఉద్యోగం రాలేదంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నేనే కావాలని వదిలేసినట్టు తిట్టావేంటి? అయినా అక్కడ ఏం జరిగిందో ఎలా వచ్చిందో నీకు అనవసరం. నీకు నీ కొడుకు 9 to 5 ఉద్యోగం చేయాలి, అంతే కదా? నేను నా మనసు చంపుకుని నాకు నచ్చని ఉద్యోగం చెయ్యను. రారా. ఒరాయ్ రిలాక్స్ అయిపోరా, ఎందుకంత ఫీల్ అవుతావు? తిట్టింది మీ ఫాదరే కదరా. రై, నా బాధ నన్ను తిట్టినందుకు కాదురా, మరి చింపాన్సీ లాంటి నీతో పోయినందుకు. నువ్వేమైనా అనరా, మీ నాన్న చాలా గొప్పోడురా. ఏం చెప్పాడురా? మనిషి బొగ్గు మనసు బంగారం. నా 4 ఫాదర్స్ లో కూడా ఎవడ ఇలా చెప్పలేదు. 4 fathers యా అంటే 4 ఫాదర్స్. రాయ్ ఏంట్రా సర్వీసింగ్ రెస్పెక్ట్ లేకుండానే అంత సీపి కనబడుతున్నావా? రేయ్, మేం గ్రాడ్యుయేట్స్ రా, క్యాటరింగ్ లో గ్రాడ్యుయేట్స్. అయితే ఏంటి బే బోర్డు క్యాటరింగ్? మీరు చదివి చేసేది మేము చదవకుండా చేస్తున్నాం, కొంచెం తగ్గమ్మా. రాయ్ ఖాళీ చేసేస్తాం బెటర్. గ్లాసా? కాదు ఈ ప్లేస్. కమాన్. బావా రోజు నన్ను ఇలా చక్కగా బైక్ మీద తిప్పొచ్చు కదా. మాట్లాడు. ఏయ్, ఒకసారి ఆపు, ఒకసారి ఆపు బావా. ఏమైంది? ఏం లేదు, మా ఫ్రెండ్ లా కనిపిస్తేను. సర్లే పద పద. నిన్ను ఇలా గట్టిగా వాటేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నీకెలా ఉంది? ఏంటి బావా నువ్వేమి మాట్లాడవేంటి? అజిబా. మళ్ళీ ఏమైంది? అది ఏం లేదులే పద. బావా స్టాప్ స్టాప్ స్టాప్. ఇదిగో మన బేకరీ వచ్చేసింది, ఆపు. దిగా. ఎందుకలా విసుక్కుంటావు? ఏదో బావవి కదా అని సరసాలాడాను, తప్ప. ఏదో మావయ్య చెప్పాడని తీసుకొస్తే అయినా చూడు, నువ్వు నాతో బైక్ మీద తిరగచ్చు, ఐస్ క్రీమ్ తినచ్చు, షాపింగ్ చేయొచ్చు, సినిమా చూడొచ్చు, కానీ సరసాలు ఆడకూడదు. ఏ అంటావేంటి? ఇద్దరు మొగాళ్ళు ఎక్కడైనా సరసాలు ఆడతారా ఏంటి? సీరియసా? టేక్ ఇట్ ఈజీ. ఏదో సరదాగా అన్నలే కానీ ఇదో కోక్ తో కూల్ అయిపో. హాయ్ రవి. హౌ యూ? ఫైన్. కనపడట్లేదేంటి? ఎక్కడైనా జాయిన్ అయ్యావా? నో వే యార్, స్టిల్ హంటింగ్. హ్యావ్ ఎ సిప్. థ్యాంక్స్. ఇది తీసుకోండి. వెల్, షీజ్ మాధవి, షీలా. హాయ్. బాయ్ రవి. ఓకే Bye-bye. బాయ్. ఓయ్, ఏంటలా బిహేవ్ చేసావు? తను ఏమనుకుంటుంది? ఏమనుకుంటే నాకే? నాతో తప్ప ఇంకెవరితో నువ్వు ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. నో డాడీ, వీలేదంటే ఒప్పుకొని ఇప్పుడే మాట్లాడాలి. కుదరదమ్మా, అర్జెంట్ మీటింగ్, ఈవినింగ్ మాట్లాడతాం. నో వే. మీటింగ్ 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఓకే, తొందరగా చెప్పు. ఏం లేదు, నాకు ఇప్పుడు హాలిడేస్ కదా, ఏం చేయాలో తోచట్లేదు, బోర్గా ఉంది, అందుకని. అంజలి. హలో, సారీ, ఆయన కూతురుతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నారు. 10 minutes లేట్ గా వస్తారు. ఏమిటి అంజలి, పెద్దవాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తుంటాను. పెద్దవాళ్ళు కదా, అర్థం చేసుకుంటారు. సరే, నీకేం చేయాలో తోచట్లేదు, అందుకని నన్ను కబుర్లు చెప్తూ కూర్చోమంటావా? కాదు డాడీ, ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఫారినా? నువ్వే అన్నావుగా ఇండియా బోర్ కొడితే ఫారెన్ వెళ్ళమని. అన్నాను, వెళ్ళు. ఆ మాత్రానికి నన్ను డిస్టర్బ్ చేయాలా? సెక్రటరీ చెప్తే అరేంజ్ చేస్తాడుగా. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? స్విట్జర్లాండ్. ఒంటరిగానా? నువ్వు కూడా వస్తే బాగుంటుంది. నేనా? సారీ బేబీ, కుదరదమ్మా. ఆంటీ ఉందిగా, తీసుకెళ్ళు. ఓకే డాడీ. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ సార్. యా, కమింగ్. సీ యూ, బాయ్. థ్యాంక్ యూ డాడీ. Hello. ఒరే నెక్స్ట్ నేను బ్లాక్ కాయిన్స్ తీసుకుంటానే. ఏ మ్యాచింగ్? మాధవి, కొంచెం ఫోన్ చూడు. హలో, ఎస్, అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఎస్. అత్తయ్య, మాయా, ఓసారి ఇలా రండి. ఏయ్, ఏంటిది? నీతో చెప్పను పోరా. పోనీ నాతో చెప్పు. నీతోనా? పోరా బ్లాక్. అబ్బా, ఈ బాడీకి బ్లాక్ కోటింగ్ ఎందుకు ఇచ్చావు నాన్న? అత్తయ్య, మావయ్య,
ఏంటే? గుడ్ న్యూస్ అత్తయ్య, గుడ్ న్యూస్. ఏంటది? కాల్ టు మిస్టర్ రవి ఫ్రమ్ తాజ్ బంజారా. తాజ్ బంజారా నిచ్చా? మొన్న మనం కొందామని వెళ్తే అమ్మని చెప్పారు, మళ్ళీ ఇదేంట్రా? ఏంటా మొన్న వాళ్ళని అడ్డమైన మాటలు అనొచ్చాడు కదా, దానికి వడ్డీతో సహా వడ్డించడం కోసం పిలుచుంటారు. అపశకునాలు పలకపోతే వెళ్ళి రారని దీవించొచ్చు కదా. అడగకుండా దీవించడం మా ఇంటా వంట లేదు. అది మాకు తెలుసులేండి. శీఘ్రమే. వద్దులే, ఇంటికి సేఫ్ గా తిరిగి రావాలి కదా. రారా. ఇంకా నిలబడ్డావే, వెళ్ళి పాయసం చేయి. వాణ్ణి ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండండి. ఒరే, అసలు వాళ్ళు ఎందుకు పిలిచారో తెలియకుండా నువ్వు ఇలా అత్తమానం లోనకి వెళ్ళడం బయటికి రావడం అవసరం అంటావా? ఏ అంటావేంట్రా? నువ్వు మన నాలుగు ఇచ్చావు కదా కోటింగ్, అలా ఇవ్వాలి నీకోసం వెయిటింగ్. అవసరం అంటావా ఈ మీటింగ్? రేయ్, నువ్వు కూడా నా బాబుని ఫాలో అవుతున్నాయంటి? మరి నువ్వు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోకుండా వచ్చావు కదా, లోనకి వెళ్ళి తెలుస్తుంది. కొట్టేనంటే గోపు పగిలిపోద్ది. కొట్టకు, మేమేం రిక్వెస్ట్ చేసామా కొట్టమని? ఇక్కడ కాదు రే, లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఎక్స్ట్రాలు చెప్తే వాళ్ళ మీద చూపించి నీ ప్రతాపాలండి. అయితే వాళ్ళు అయిపోయారు. అమ్మయ్యా, నేను సేఫ్.